సార్ ఎవరికైనా డబ్బులు సంపాదిస్తున్నాము అంటే ఏదో ఒక రోజు రిచ్ అవ్వాలని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. ఆటో డ్రైవర్స్ కానీ, వాచ్‌మెన్ గానీ, లేదంటే ఆఫీస్ బాయ్స్ కానీ. సో వాళ్ళకు ఎంత అమౌంట్ వచ్చినా ఒక 15,000-20,000 వచ్చినా దాంట్లో ఎంతో కొంత సేవ్ చేయాలని అనుకుంటారు. సో ఎలా సేవ్ చేసుకొని, ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఒకప్పుడు అంటే ఫ్యూచర్‌లో ఎలా రిచ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయంటారు? నేనేమంటానంటే అమ్మా, నేను చెప్పేది ఏమిటంటే క్యాపిటల్ మార్కెట్స్. హ్మ్. అంటే క్యాపిటల్ మార్కెట్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్కి మరో పేరు క్యాపిటల్ మార్కెట్స్. అయితే మన దేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అనగానే డబ్బులు పోతాయని అపోహ. హ్మ్. హ్మ్. కానీ క్యాపిటల్ మార్కెట్స్ ఏమిటంటే మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అన్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ధనవంతులుగా మారడానికి ఒక మంచి మార్గం. హ్మ్. ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఇంట్లో ఉండే గృహిణులు కావచ్చు, చిన్న చిరు వ్యాపారులు కావచ్చు, వీరందరికీ క్యాపిటల్ మార్కెట్స్ ఏంటంటే కంపెనీస్లో ఓనర్షిప్ అమ్మ. క్యాపిటల్ మార్కెట్స్ పెద్ద బ్యాంక్స్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు, పెద్ద స్టీల్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు, ఐటీ కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు, ఫార్మా కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్లో ఓనర్స్ అవ్వచ్చు, 5 స్టార్ హోటల్స్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు, ఏరోప్లేన్ ఎయిర్వేస్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు. అంటే ఇక్కడ బౌండరీ లేదు. సో నేనేమంటానంటే నెలకి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అంటే సక్సెస్ అయిన డాక్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు సేవింగ్స్ చేసుకున్న ఎఫ్డీలు, ఆర్డీలు బ్యాంక్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి క్యాష్ ఫ్లో ఎక్కువ కాబట్టి. వాళ్ళ గురించి మనం బాగా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది. లేదు బిజినెస్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటే కూడా ధనవంతులు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మిగులుతుంది కాబట్టి 10 లక్షలు వస్తుంది, 2 లక్షలే ఖర్చు అవుతుంది, 3 ఖర్చు అవుతుంది, మిగతాదంతా ఎఫ్డీ చేసుకున్నా కానీ వాళ్ళకి మిగులుతుంది. సో నా టార్గెట్ ఏమిటంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్. మీరు ఇంకా పేదవాళ్ళు అవ్వద్దు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్ అవ్వద్దు అంటే మీరు సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. సేవింగ్స్లో మీకు రిస్క్ ఉండదు, గ్యారంటీ వస్తుంది. కానీ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, రిటర్న్ గ్యారంటీ ఉండదు. కానీ మీ ఈక్విటీ అంటే సమానత్వం, ఈక్వల్ ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ డెమోక్రసీ అండ్ ఏంటంటే క్యాపిటలిజం. కంపెనీస్లో ఇప్పుడు ఉదాహరణ కోసం నేను చెప్తున్నాను, అంబానీ గారి కంపెనీలో మీరు స్టాక్ తీసుకున్నారు, సపోజ్ ఒక షేర్ కొన్నారు, ఆయన మీరు ఈక్వల్, ఓటింగ్ రైట్స్ ఈక్వల్ ఇద్దరికి. ఒక ఓటుకి ఒక ఓటింగ్ రైట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ డివిడెండ్ ఇచ్చేటప్పుడు కానీ ఓటింగ్స్ పెట్టినప్పుడు ఈక్వల్. సో నేనేమంటున్నానంటే ఎస్పెషల్లీ పేదవారు, జెడ్ ఇప్పుడున్న యూత్ క్రిప్టోలకి వెళ్ళొద్దు, మీరు అన్రెగ్యులేటెడ్ బెట్టింగ్ యాప్స్కి వెళ్ళొద్దు, పాంజీ స్కీమ్స్ ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి చైన్ మార్కెట్స్ వెళ్ళొద్దు, సెబీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు రండి, క్యాపిటల్ మార్కెట్స్లో రండి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మన పేదవారు చేసే మిస్టేక్ ఏమిటంటే, బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంటుంది అంటే మీరు ఆ బ్యాంక్కి ఏంటి కన్జ్యూమర్, కానీ ఆ బ్యాంక్లో ఓనర్ అవ్వరు, ఓనర్షిప్ తీసుకోరు. ఒక బైక్ కొనుక్కుంటారు, ఆ బైక్లో ఓనర్షిప్ తీసుకోరు. కొంచెం డబ్బు వచ్చిన తర్వాత కారు కొనుక్కుంటారు, ఆ కార్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోరు. ఇంట్లో వాడే గ్యాస్, ఎలక్ట్రిసిటీ, పవర్, మనం వాడే టెలికాం నెట్వర్క్, మనం ఏదైతే వాడతాం, మనం ఎక్కే బస్సు కావచ్చు, మనం ఎక్కే ట్రైన్స్ కావచ్చు, మనం పరిపాలించే గవర్నమెంట్ పిఎస్యు కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, అంటే మనం ఏది కన్జ్యూమ్ చేస్తామో మనము ఎకానమీలో కన్జ్యూమర్గా ఉంటున్నాం కానీ ఎకానమీలో ఓనర్షిప్ ఉన్నట్ల. అయితే ఇక్కడ పేదవారికి ఏం అవకాశం అంటే, రిస్క్ తీసుకుంటే పేదవారు మీ డబ్బు మల్టిప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్పేది ఏమిటంటే అమ్మా, మీకు చదువు లేదు, ఇంటర్ వరకే చదివారు, మీకు తెలుసు
డెల్ కానీ, యాక్సెంచర్ కానీ, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీస్లో మీకు ఉద్యోగం రావాలంటే బీటెక్, ఎంటెక్, ఎంసీఏనో చదవాలి. కానీ ఆ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. మీరు ఇంటర్మీడియట్ చదివారు, 10th ఫెయిల్ అయ్యారు, కానీ ఆ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. రైట్. బ్యాంకులో ఉద్యోగం రావాలంటే ఎంకామో, బీకామో, గ్రూప్ 1 లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలి. బ్యాంక్స్లో ఓనర్స్ అవ్వండి. పల్లెటూరు వారైనా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, ఎక్కడ వారైనా కానీ నేను చెప్పేది. డాక్టర్ అవ్వాలంటే మీరు ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ చేయాలి. రైట్. కానీ ఆ హాస్పిటల్స్ ఓనర్స్ అవ్వండి. క్యాపిటల్ మార్కెట్స్లో మీకు అవకాశం ఉంది. ఓకే. అయితే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఎస్పెషల్లీ పేద ప్రజలు నష్టపోకూడదు కాబట్టి డైరెక్ట్గా ఆ ఒక్క కంపెనీ ఓనర్ అయితే మీకు హై రిటర్న్ రావచ్చు, హై రిస్క్ రావచ్చు, జీరో కూడా అవ్వచ్చు. అందుకే ఒక కంపెనీని నేను ప్రిఫర్ చేయట్లేదు. రైట్. ఎకానమీలో కొన్ని బంచ్ ఆఫ్ కంపెనీస్, వాటిని ఇండెక్స్ అంటారు. ఒక 30 కంపెనీస్ని ఏమంటారంటే సెన్సెక్స్ అంటారు. 30 కంపెనీలు మీరు ఓనర్ అవుతారు. లేదంటే ఒక 50 కంపెనీస్ అంటే నిఫ్టీ, లేదా నెక్స్ట్ 50 నిఫ్టీ, ఆ టాప్ 50 కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు. లేదా నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే 101 నుంచి 150, 250 కంపెనీస్. ఇట్లా మీరు కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీస్లో మీరు పేదవారు, ఎస్పెషల్లీ పేదవారు ఈక్విటీస్లో రావాలన్నది నా కోరిక. వస్తే ఏమైందంటే షార్ట్ పీరియడ్లో మీకు అద్భుతాలు జరగవు. మీరు 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉంటే మీ డబ్బు మల్టిపుల్ అవుతుంది. ఓకే. మరి ఇక్కడ రిస్క్ ఉండదు అంటే షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. రైట్. మ్యూచువల్ ఫండ్స్ అయినా రిస్క్ ఉంటుంది, స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా రిస్క్ ఉంటుంది, స్టాక్స్ అయినా రిస్క్ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రిస్క్ అంటే ఏమిటంటే ఒక కంపెనీలో మీరు డబ్బు పెడితే రిస్క్ జీరో కూడా అవ్వచ్చు. అయితే మల్టీ బ్యాగర్ అయ్యి కోట్లు రావచ్చు, లేదా జీరో కూడా అవ్వచ్చు, లేదా పెరగకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలాగే కూడా ఉండొచ్చు. అది రిస్క్. కానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అంటే ఒక 30, 50, ఒక 25 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే జీరో కావు. అంటే ఎకానమీ జీరో కాదు. ఫస్ట్ అడ్వాంటేజ్ మీకు బంచ్ ఆఫ్ స్టాక్స్ మీరు తీసుకుంటే డబ్బు జీరో కాదు. అది పిఎంఎస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. బట్ రిటర్న్స్ పర్సెంటేజ్ కూడా కొంచెం రిటర్న్స్ తగ్గుతాయి. ఓకే. కానీ మీకు దీర్ఘకాలంలో బ్యాంక్ ఎఫ్డి కంటే 5 to 6% హిస్టారికల్గా గత 45-50 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. ఓకే. అయితే 5 to 6% వినటానికి తక్కువ అనిపిస్తుంది. కానీ సపోజ్ 12% లెక్కేస్తే కూడా ఎవ్రీ 6 ఇయర్స్కి డబ్బు డబుల్ అవుతుంది. రూల్ ఆఫ్ 72. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు సిప్ ద్వారా స్మాల్ డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్. రైట్. నెలకి 10,000, 15,000, 5,000 చేస్తే మీకు కోటీశ్వరుడు అవుతారు. ఎలా అవుతారంటే మాయ లేదు, మంత్రం లేదు. కొన్ని బిజినెస్లో మీరు ఓనర్స్ అవుతారు. బిజినెసెస్లో ఓనర్స్ అయితే ఏమిటి లాభం అంటే వాళ్ళకి సేల్స్ పెరిగినప్పుడు, అంటే బ్యాంక్స్కి లాభాలు వచ్చినాయి అనుకోండి, ప్రతిగా మీకు డివిడెండ్ రూపేనే పంచుతారు. డివిడెండ్ వస్తుంది. కొంతమంది డివిడెండ్ ఇవ్వకుండా కంపెనీస్ ఎక్స్పాండ్ చేస్తారు. ఎక్స్పాండ్ చేస్తే ఒకప్పుడు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి దేశంలో 20 ఏళ్ల క్రితం? హార్డ్లీ చాలా తక్కువ. ఇప్పుడు ఏ గల్లీకి వెళ్ళినాయి. ఒకప్పుడు ఎస్బీఐ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? వెరీ లిమిటెడ్. ఇప్పుడు అట్లా ప్రతిదీ, జొమాటో కావచ్చు, అంటే ప్రతిదీ క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్న ప్రతి కంపెనీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇండెక్స్ ద్వారా తీసుకున్నప్పుడు ఏమైందంటే దెబ్బతిన్న కంపెనీస్, లాస్ అయిన స్టాక్స్ని అందులోంచి తీసేస్తారు. పేదవాడు నష్టపోడు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకున్నప్పుడు ఏమైందంటే కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ బాగలేనప్పుడు తీసేస్తూ ఉంటారు. అదే డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వాటిని కనిపెట్టలేం. రైట్. నాలెడ్జ్ ఉంటే ఓకే. సో నేనేమంటున్నానంటే ఎస్పెషల్లీ పేదవారు, మధ్యతరగతి వారు మీరు కొన్ని సంవత్సరాల తర్వాత ధనవంతులుగా మారాలంటే కంఫర్ట్ ఇన్ ఈక్విటీస్. రిస్క్ని అర్థం చేసుకోండి, సేవింగ్స్ మైండ్ సెట్ మార్చుకోండి. మళ్ళీ ఈక్విటీస్కి రమ్మన్నాం కదండి, F&Oకి దూరంగా ఉండండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి దూరంగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. లాంగ్ టర్మ్లో యూ విల్ బికమ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే పేదవారు మీరేం డిసప్పాయింట్ కాకుండా క్యాపిటల్ మార్కెట్స్లోకి రమ్మని మన ద్వారా ఐడ్రీమ్ ద్వారా నేను చెప్తున్నాను. ఓకే. వాళ్ళకి కూడా అంతే స్కోప్ ఉంటుంది ఆ ప్లానింగ్. తప్పనిసరిగా అమ్మా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.